దేశంలో తొలిసారిగా పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ ప్రయోగం జరిగింది. చెన్నై ఈసీఆర్లోని తిరువిడందై తీర గ్రామం నుంచి రూమీ-1 అనే చిన్న రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. స్పేస్ జోన్ ఇండియా సంస్థ తయారు చేసిన ఈ రాకెట్ శకలాలను సేకరించి తిరిగి వినియోగించుకోనున్నారు. దాదాపు 80 కిలోల బరువున్న ఈ రాకెట్ను హైడ్రాలిక్ మొబైల్ కంటైనర్ లాంచ్ పాడ్ పై నుంచి ప్రయోగించారు. ఇది కిలో కన్నా తక్కువ బరువున్న 3 క్యూబ్ ఉపగ్రహాలు 50 పికో శాటిలైట్లను మోసుకుని ఉపకక్ష పథంలోకి దూసుకెళ్లింది. కంటైనర్ తరహా మొబైల్ లాంచ్ పాడ్ నుంచి ప్రయోగించిన తర్వాత భూ ఉపకక్షలోకి ఉపగ్రహాలు వెళ్లేలా రాకెట్ పైకెళ్లింది. అక్కడికి వెళ్లేలోపు శకలాలు తిరిగి భూమికి చేరేలా రాకెట్లోనే పారాచూట్లను ఉంచారు. నిర్ణీత దూరం వరకు వెళ్లాక శకలాలు కిందకు జారి భూమికి కొంత ఎత్తుకు చేరేసరికి పారాచూట్లు తెరుచుకుని సురక్షితంగా దిగుతాయి. సెన్సార్ల సాయంతో ఆ శకలాలను సేకరించి తిరిగి మరో రాకెట్ వినియోగానికి వాడతారు. నింగిలో కంపన స్థాయి, ఓజోన్ పొర పరిస్థితి, ఇతర పర్యావరణ పరిస్థితుల్ని పికో ఉపగ్రహాలు గుర్తించనున్నాయి.